దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకు తోడయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగునుగాక. నేటి సబ్బాత్ దినం మన యొక్క ధ్యానమునకు మనకివ్వబడినటువంటి అంశము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అల్మానిక్ అనుసారంగా ఆరాధనగా పనిచేయుట, మన వృత్తులలో దేవునిని గౌరవించుట. దీని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథ పఠనములు నిర్గమకాండం 31వ అధ్యాయం 1-11 వచనాలు, 104వ సంకీర్తన, కొలసీలకు వ్రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23-25 వచనాలు, అలాగే పరిశుద్ధుడైన లూకా గారు వ్రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 7-10 వచనాలు. యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సహోదరి సహోదరులారా, ఆధునిక సమాజంలో పవిత్రమైనది అనగా సేక్రెడ్ మరియు లౌకికమైనది అనగా సెక్యులర్ అనేటువంటి విభజన స్థిరంగా లేదా బలంగా స్థిరపడిపోయింది. ప్రార్థన దేవాలయానికి సంబంధించినదని, పని కార్యాలయానికి సంబంధించినదని, ఆదివారము దేవునికి, మిగిలినటువంటి వారమంతా మన ఉపాధికి చెందినటువంటిదని చాలామంది ప్రబలముగా భావిస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథము ఈ విధమైనటువంటి విభజనను ఎక్కడ కూడా సమర్థించినటువంటి దాఖలాలు మనకు కనబడాయి. బైబిలు దృష్టిలో దేవుని చిత్తానుసారముగా, నిజాయితీగా, విశ్వాసముతో ఉత్తమముగా చేయబడినటువంటి ప్రతి యథార్థమైనటువంటి శ్రమ దేవునికి ఆరాధనగా పరిణమిస్తుంది. ఒక పాస్టర్ కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, వైద్యుడు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కార్పొరేట్ వర్కర్ కావచ్చు, రైతు కావచ్చు, దర్జీ కావచ్చు, వడ్రంగి, నర్సు, గృహిణి, విద్యార్థి, కార్మికుడు, ఎవరిది వృత్తి అయినప్పటికీ అది దేవునికి సమర్పింపబడినప్పుడు పవిత్రమైనటువంటి పిలుపుగా అనగా డివైన్ కాలింగ్గా అది మారుతూ ఉన్నది. పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు ఒకే సత్యము ప్రతిధ్వనిస్తూ ఉన్నది. దేవుడు మన విశ్వాసమును మాత్రమే కాకుండా మన పని విధానమును కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. మనము ఏమి నమ్ముతున్నామన్నది ఎంత ముఖ్యమో, మనము ఎలా పనిచేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు నియమింపబడినటువంటి 4 పరిశుద్ధ గ్రంథం యొక్క పఠనములు ఈ మహత్తరమైనటువంటి దైవ సత్యాన్ని క్రమ పద్ధతితో మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి. మొదటి బైబిల్ పాఠంగా నిర్గమకాండము 31వ అధ్యాయం 1-11 వచనాలలో దేవుడు మానవ నైపుణ్యమును దివ్యమైనటువంటి సేవలో వినియోగిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు సినాయి పర్వతమునందు దేవుని యొక్క నిబంధనలో ప్రవేశించిన తర్వాత దేవుడు తన సన్నిధి నివసించుటకు ప్రత్యక్షమైన చిహ్నమైనటువంటి పరిశుద్ధ గుడారమును నిర్మించమని మోషే గారికి ఆజ్ఞాపించాను. ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఏదనగా, ఈ కార్యమునకు దేవుడు మొదట యాజకులను కానీ ప్రవక్తలను కానీ పిలువలేదు. ఈ కార్యమునకు దేవుడు మొట్టమొదటగా శిల్పులను ఆయన పిలిచినాడు. చూడుము, నేను బెత్సాలేలు అనే మనుష్యుని పేరు పెట్టి పిలిచితిని అని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు అని స్పష్టంగా చెప్పబడినటువంటి తొలి వ్యక్తి ఒక ప్రవక్త కాదు, ఒక యాజకుడు అంతకన్నా కాదు, ఒక రాజు కాదు, ఒక శిల్పి. బెత్సాలేలు అనేటువంటి ఈ మానవుడు దేవుని ఆత్మతో నింపబడినటువంటి శిల్పిగా మనం చూస్తాం. హెబ్రూ భాషలో బెత్సాలేల్ అనేటువంటి ఈ పదమునకు అర్థము దేవుని నీడలో ఉన్నటువంటి వాడు లేదా దేవుని సంరక్షణలో జీవించువాడు. అతనికి సహాయకునిగా దేవుడు నియమించినటువంటి వాడు మరొకరు ఒహోలియాబ్. ఈ ఒహోలియాబ్ అనేటువంటి పదమునకు అర్థము తండ్రి యొక్క గుడారము అనేది దీని యొక్క అర్థం. ఈ 2 పేర్లు కలిపి ఒక దైవ సత్యాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి.
దేవుని సంరక్షణలో నివసించువారు దేవుని నివాస స్థలాల నిర్మాణములో పాలు పంచుకున్నటకు వారు పిలువబడ్డారు. దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకము. నిర్గమకాండము 31వ అధ్యాయము 3వ వచనములో దేవుడు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, నేను అతనిని దేవుని యొక్క ఆత్మతో నింపితిని. ఇక్కడ హీబ్రూ పదము ఆత్మకు వాడబడినటువంటి మరొక హీబ్రూ పదం ఏంటంటే రూవాహ్. రూవాహ్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము ఆత్మ, రూవాహ్ అనగా శ్వాస, రూవాహ్ అనగా జీవప్రాణము, రూవాహ్ అనగా దివ్యమైనటువంటి శక్తి. ఇక్కడ మనము ఒక అసాధారణమైనటువంటి సత్యాన్ని దర్శించుచూ ఉన్నాం. దేవుని ఆత్మ ప్రసంగించుటకే కాదు మిత్రమా, ప్రవచించుటకే కాదు, అద్భుతములు చేయుట కొరకే దేవుని యొక్క ఆత్మ కాదు, రూపకల్పన చేయుటకు, చెక్కుటకు, అల్లికలు చేయుటకు, బంగారు వెండి పనులను చేయుటకు, అందాన్ని సృష్టించుటకు అనగా సృజనాత్మకత నైపుణ్యమును కూడా పరిశుద్ధాత్మ యొక్క వర ప్రసాదమే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. యూదుల యొక్క దృష్టిలో శ్రమ యొక్క పవిత్రత, హీబ్రూ భాషలో ఇట్టి పదాన్ని మెలాఖాహ్ అనే పదము వాడబడ్డది. మెలాఖాహ్ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే నైపుణ్యపూర్వకమైన, ఉద్దేశపూర్వకమైన పని అని అర్థాన్ని ఇటు మెలాఖాహ్ అన్న పదం కలిగి ఉన్నది. విశేషమేమనగా ఇదే పదము ఆదికాండములో దేవుని యొక్క సృష్టి కార్యమును పూర్తి చేసిన సందర్భంలో కూడా మెలాఖా అన్న పదం అక్కడ ఉపయోగించబడినది. అనగా దేవుడు చేసినటువంటి కార్యమును సూచించినటువంటి పదముతో మానవుని యొక్క శ్రమను కూడా పరిశుద్ధ గ్రంథము వర్ణిస్తూ ఉంది. దీనివలన బైబిల్ ఒక గొప్ప దైవ శాస్త్ర సూత్రమును ప్రకటిస్తుంది. మానవుడు తన శ్రమ ద్వారా దేవుని సృష్టి కార్యములో భాగస్వామిగా నిలుస్తున్నాడు. భూమిని సాగు చేయువాడు, గృహమును నిర్మించువాడు, రోగిని స్వస్థపరచువాడు, జ్ఞానమును బోధించువాడు, వీరందరూ కూడా దేవుని యొక్క సృజనాత్మకత కార్యము కొరకు కొనసాగించుచు వాటి కార్యములో సహకారులే అన్న సత్యము మనకు నేర్పబడుతూ ఉన్నది. ఈ గ్రంథ భాగము మనకు 3 ప్రధాన సత్యములను బోధిస్తూ ఉన్నది. మొదటిది, దేవుడు వృత్తులను పవిత్రపరచును. రెండవ సత్యము, ప్రతి ప్రతిభ దేవుని యొక్క వరమే. మూడవది, ప్రతి నైపుణ్యము దేవుని యొక్క మహిమ కొరకే వినియోగింపబడవలెను. అందువలన ఒక వడ్రంగి తన పని ద్వారా దేవునికి మహిమనివ్వగలడు. ఒక రైతు తన పొలములో దేవునిని ఆరాధించగలడు. ఒక వైద్యుడు తన సేవలో దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షపరచగలడు. ఒక ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని పంచగలడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన యొక్క నిజాయితీ, హెచ్ఆర్ తన యొక్క నాణ్యత, క్రమశిక్షణల ద్వారా దేవునికి సాక్షిగా నిలబడగలడు. మన వృత్తి దేవునికి సమర్పించబడినప్పుడు అది కేవలము ఉపాధి కాదు, అది ఆరాధన. అది కేవలము జీవనోపాధి కాదు, అది దేవుని యొక్క పిలుపు, డివైన్ వొకేషన్. అది కేవలము ఉద్యోగము కాదు, అది దేవుని రాజ్య నిర్మాణములో భాగస్వామ్యమని మనం నేర్చుకుంటాం. సంకీర్తన 104లో నిరంతరము కార్యము చేయువాడు దేవుడు, ఆయన కార్యములో భాగస్వామ్యమగు మనుష్యులు అన్నటువంటి సత్యాన్ని మనం సంకీర్తనలో నేర్చుకుంటాం. నిర్గమకాండములో దేవుడు మనుష్యునికి ప్రతిభ అనుగ్రహించిన విషయాన్ని దర్శించిన తర్వాత సంకీర్తన 104లో ఆ ప్రతిభకు మూలాధారమైనటువంటి దేవుని నిరంతర కార్యశీలతను మనకు ప్రత్యక్షపరుచుతూ ఉన్నది. ఇది కేవలము సృష్టి యొక్క గీతము మాత్రమే కాదు, దేవుని యొక్క పరిపాలన కార్యమునకు అనగా డివైన్ ప్రావిడెన్స్ సంబంధించిన
అద్భుతమైనటువంటి స్తోత్ర గీతము 104వ సంకీర్తన. ఆదికాండము మొదటి అధ్యాయము సృష్టి ఆరంభమును వివరిస్తే 104వ సంకీర్తన సృష్టి నిరంతర పరిరక్షణను అది వివరిస్తూ ఉన్నది. దేవుడు సృష్టిని చేసి విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. ప్రతి క్షణము అట్టి సృష్టిని పోషిస్తూ నడిపిస్తున్నటువంటి నిలుపుతున్నటువంటి నిజమైనటువంటి ప్రభువు. కీర్తనకర్త ప్రకృతి యొక్క ప్రతి అంశమును దేవుని కార్యమును దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఊటలను ప్రవహింపజేయుచున్నాడు, పర్వతములను తడుపుతూ ఉన్నాడు, ఆ పశువులకు మేతను కలగచేస్తూ ఉన్నాడు, భూమిని ఫలవంతంగా చేయుచున్నాడు, పక్షులకు నివాసములను అనుగ్రహిస్తూ ఉన్నాడు, సింహములకు ఆహారము సమకూరుస్తూ ఉన్నాడు, సముద్రములను వాటి హద్దులను నిలుపుతూ ఉన్నాడు, ఋతువులను క్రమబద్ధంగా నడిపిస్తూ ఉన్నాడు. అందుచేత దేవుడు విశ్రాంతి తీసి కొనినటువంటి దేవుడు కాదు. ఆయన నిత్య కార్యశీలుడు. దేవుని యొక్క ఆత్మ సృష్టికి జీవాధారము. 104వ సంకీర్తన 3వ వచనం ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నది. నీవు నీ ఆత్మను పంపగా అవి సృజింపబడుచున్నవి. నీవు భూమి ముఖమును నూతనపరుస్తూ ఉన్నావు. ఇక్కడ ఆత్మకు ఉపయోగించబడినటువంటి హిబ్రూ పదము రూవాహ్. ఈ పదమునకు కేవలము ఆత్మ అనే అర్థము కాదు. రూవాహ్ అనగా శ్వాస, రూవాహ్ అనగా జీవ ప్రాణము, రూవాహ్ అనగా జీవశక్తి, రూవాహ్ అనగా దైవిక చైతన్యములు అనేటువంటి విస్తారమైనటువంటి భావములు కూడా ఇట్టి రూవాహ్ అన్న పదములు నిగూఢమై ఉన్నవి. నిర్గమకాండములో ఇదే పదము రూవాహ్ బెత్సాలేలుకు కళా నైపుణ్యమును ప్రసాదించింది. ఇక్కడ ఇదే రూవాహ్ సృష్టిని సజీవముగా నిలుపుతూ ఉన్నది. అనగా మన వృత్తిలో పనిచేయు శక్తి, సృజనాత్మకత, వివేచన, జ్ఞానము ఇవన్నీ కూడా అంతిమముగా దేవుని యొక్క ఆత్మనే ప్రసాదించినటువంటి వరములు. మనుష్యుడు దేవుని యొక్క కార్యములలో భాగస్వామి. మనుష్యుడు తన పనికి వెళ్ళును, సాయంకాలం వరకు తన శ్రమలో నిమగ్నుడగును. 104వ సంకీర్తన 23లో ఒక గంభీరమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ పని అనేటువంటి పదమునకు హీబ్రూ భాషలో ఉపయోగించబడినటువంటి పదము అవోధ. ఈ పదము అత్యంత విశిష్టమైనది. దీనికి 3 ప్రధాన అర్థాలు ఉన్నాయి. హీబ్రూ పదమైనటువంటి అవోధ అనేటువంటి ఈ పదానికి మొదటి అర్థము పని. అవోధ అనే హీబ్రూ పదానికి 2వ అర్థము సేవ. అవోధ అనే హీబ్రూ పదానికి 3వ అర్థము ఆరాధన. ఈ హీబ్రూ భాషలో ఈ 3 పరస్పర విభిన్నములు కావు. దేవాలయములో యాజకులు చేసినటువంటి సేవను కూడా అవోధ అని పిలిచినారు. రైతు తన పొలములో చేసిన శ్రమను కూడా అవోధ అని పిలిచినారు. అలాగే ఇది యూదుల యొక్క దైవశాస్త్రములో అత్యంత గంభీరమైనటువంటి భావనలో ఒకటి. దేవునికి సేవ చేయుట, దేవునిని ఆరాధించుట, తన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించుట, ఇవన్నీ ఒకే ఆధ్యాత్మిక వాస్తవికతకు చెందినవిగా పరిగణింపబడినవి. అందుచేత నిజాయితీతో చేసినటువంటి దైనందిన శ్రమ కూడా దేవునికి సమర్పితమైనటువంటి ఆరాధనగా పరిగణింపబడును. యూదుల యొక్క దృక్కోణములో యూదులు రబ్బీలు ఒక విలువైన బోధను తరచుగా చెప్పుచూ ఉండేవి. తన పనిని విశ్వాసపాత్రతో నిర్వహించువాడు తన సృష్టికర్తను ఘనపరచుచున్నాడు. ఈ బోధ వెనుక కలిగినటువంటి ఒక సత్యము ఏమనగా, దేవుడు ప్రతి దినము సృష్టిని నిలుపుచున్నట్లే మనుష్యుడు తన వృత్తి ద్వారా ఆ సృష్టి యొక్క సంక్షేమమునకు తోడ్పడుతూ ఉన్నాడు. వ్యవసాయదారుడు భూమిని ఫలవంతం చేస్తూ ఉన్నాడు, వైద్యుడు జీవమును కాపాడుచూ ఉన్నాడు, ఉపాధ్యాయుడు జ్ఞానమును వ్యాప్తి చేస్తూ ఉన్నాడు,
కార్మికుడు సమాజ నిర్మాణములో పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ దేవుని యొక్క పరిపాలన కార్యములలో భాగస్వాములే. సమకాలీనిక అన్వయములో దేవుని యందు ప్రియమైన వారలారా, ఈనాడు అనేకులు ఉద్యోగమును కేవలము జీతమునకు సంబంధించినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము మనకు భిన్నమైనటువంటి దృక్కోణమును అందిస్తూ ఉన్నది. మనము కార్యాలయమునకు వెళ్ళినప్పుడు కేవలము ఉద్యోగులుగా కాదు, కార్యాలయములో మనము దేవుని యొక్క ప్రతినిధులము. మనము పాఠశాలలో బోధిస్తూ ఉన్నప్పుడు కేవలము ఉపాధ్యాయులము కాదు, దేవుని జ్ఞానమును పంచు సేవకులము. మనము రోగిని సంరక్షిస్తూ ఉన్నప్పుడు కేవలము వైద్య సిబ్బంది కాదు, దేవుని కరుణకు సాధనములము. మనము వ్యాపారము చేస్తూ ఉన్నప్పుడు కేవలము లాభము వెతుకువారు కాదు, న్యాయము, నిజాయితీ, విశ్వాస పాత్రలకు మనము సాక్షులుగా నిలుస్తూ ఉన్నాం. అందుచేత ప్రతి దినము కార్యస్థలమునకు వెళ్ళుట కూడా ఒక విధమైనటువంటి ఆరాధనా యాత్రగా మారవలెను. ఉత్తమత దేవునికి సమర్పించేటువంటి ఒక దివ్యమైనటువంటి బలి. కీర్తన 104లో దేవుడు తన కార్యములన్నిటినీ పరిపూర్ణతతో నిర్వహించుచున్నాడని మనకు తెలియచేస్తూ ఉన్నది. అక్కడ ప్రకృతిలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేదు, ఎక్కడ కూడా అస్తవ్యస్తము లేదు, ఎక్కడ కూడా అర్ధ హృదయ సేవ లేదు. ఆయన కార్యములన్నీ జ్ఞానముతో, క్రమముతో, సౌందర్యముతో అవి నిండి ఉన్నవి. దేవుడు అట్టి ఉత్తమతకు ఆదర్శమైతే ఆయన స్వరూపంలో సృజింపబడినటువంటి మనము కూడా మన వృత్తులలో ఉత్తమతను ప్రదర్శించవలెనని పిలువబడ్డాం. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అవినీతి, అసత్యం, సోమరితనం ఇవన్నీ కేవలము వృత్తిపరమైనటువంటి లోపాలు మాత్రమే కావు, అవి దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికత వైఫల్యాలు కూడా. కానీ నిష్కలంకత, సమయపాలన, నాణ్యత, బాధ్యత, ప్రేమతో కూడినటువంటి సేవ ఇవన్నీ దేవునికి అర్పించు సజీవమైనటువంటి బలుల లాంటివి. అందువలన మన వృత్తి కేవలము జీవనోపాధి సాధనము కాక దేవుని మహిమను ప్రతిఫలింపచేయు పవిత్ర సేవగా రూపాంతరము చెందవలెను. మూడవది కొలస్సీలకు రాయబడినటువంటి పత్రికల పాఠ 3వ అధ్యాయం 22-25 వచనాలు. క్రీస్తే మనకు నిజమైనటువంటి యజమాని. దేవుని యందు ప్రియమైన విశ్వాస సమాజమా, నిర్గమకాండములో దేవుడు మనకు ప్రతిభను అనుగ్రహించువాడని, కీర్తన 104లో ఆ ప్రతిభ ఆయన సృష్టి సంరక్షణలో ఉపయోగించుటకు మనలను భాగస్వాములనుగా చేయుచున్నాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మన దృష్టిని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆయన ప్రకటన ఏమనగా, మనము మనుషుల కొరకు మాత్రమే పని చేయటలేదు, ప్రభువు అయినటువంటి క్రీస్తు కొరకే మనము పనిచేస్తూ ఉన్నాం. కొలస్సీ సంఘములో అనేక మంది దాసదాసులుగా జీవించుచుండిరి. రోమా సామ్రాజ్యపు సామాజిక వ్యవస్థలో వారికి స్వేచ్ఛ చాలా పరిమితి అయి ఉన్నది. అయినప్పటికీ పౌలు గారు వారి యొక్క పరిస్థితిని మాత్రమే మార్చాలని ప్రయత్నించలేదు. వారి పని యొక్క ఉద్దేశాన్ని ఆయన మారుస్తున్నాడు. అతడు ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు, మీరు ఏ పని చేసినను మనుషుల కొరకు చేయనట్లు కాక ప్రభువు కొరకే పూర్ణ హృదయముతో చేయడి. కొలస్సీ పత్రిక 3:23 వచనం. ఇక్కడ పూర్ణ హృదయముతో అనేటువంటి భావమునకు గ్రీకు భాషలో ఎక్సైకేస్ అనే పదబంధము ఉపయోగించబడినది. ఎక్సైకేస్ అనేటువంటి పదము యొక్క భావము ఆత్మ లోతులలో నుండి, లేదా సర్వ హృదయముతో, లేదా సంపూర్ణమైనటువంటి అంకితాభావముతో అని దీని యొక్క భావము. అందుచేత క్రైస్తవుని పని కేవలము బాధ్యత కాదు, అది అతని విశ్వాసానికి ప్రతిబింబము. పని ఒక ఆరాధన మిత్రమా. పౌలు గారు మరొక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. భూలోక యజమాని జీతమును ఇచ్చినప్పటికీ మన విశ్వాస పాత్రను తీర్పు తీర్చువాడు
యేసు క్రీస్తే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కార్యాలయంలో మనపై అధికారిగా ఉండువాడు మన పనిని చూడగలడు. అయితే మన హృదయములో ఉద్దేశాన్ని తెలుసుకునేటువంటి వాడు కేవలము దేవుడు మాత్రమే. అందువలన క్రైస్తవుడు ఎవరు చూడని సమయములో కూడా నిజాయితీగా పని చేస్తాడు. ఎందుకంటే అతని యజమాని సర్వజ్ఞుడైనటువంటి ప్రభువు కనుక. క్రైస్తవ ధర్మశాస్త్రములో వొకేషన్ లేదా దైవ పిలుపు అనేటువంటి భావన అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుడు కొందరిని మాత్రమే పరిచర్యకు పిలువడు. ప్రతి విశ్వాసిని తన వృత్తి ద్వారా దేవుని మహిమ కొరకు ప్రతిఫలింప చేయుటకు దేవుడు పిలుస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుని తరగతి గది ఒక పరిచర్య స్థలం, వైద్యుని ఆసుపత్రి ఒక కరుణా మందిరం, రైతు పొలము దేవుని ఆశీర్వాదానికి సాధనము, ఉద్యోగి కార్యాలయము క్రీస్తు సాక్ష్యమిచ్చు వేదిక, గృహిణి కుటుంబ సేవ దేవునికి ఇంపైనటువంటి ఆరాధన. మనము 3 ఆధ్యాత్మిక సూత్రాలను నేర్చుకుంటాం. మొదటిది నిజాయితీతో పనిచేయం. మనుష్యుల దృష్టి కోసము కాదు, దేవుని సన్నిధిని జ్ఞాపకం ఉంచుకొని సేవ చేయవలెను. రెండవది ఉత్తమోత్తమంగా పనిచేయం. అర్ధహృదయ సేవ దేవుని మహిమను ప్రతిఫలింప చేయదు. మన చేతుల ద్వారా జరిగే ప్రతి కార్యము దేవుని నామమునకు ఘనత కలిగించవలెను. మూడవది నిత్యత్వ దృష్టితో పనిచేయము. లోకపు ప్రతిఫలాలు తాత్కాలికములు, ప్రభువు అనుగ్రహించు స్వాస్థ్యము నిత్యమైనది. సువార్తల పాఠంలో లూకా సువార్త 17:7-10 సేవలో వినయమే ఆరాధనకు అలంకారం. ఈ దృష్టి అంతంలో ప్రభు అయినటువంటి యేసు ఒక సేవకుని యొక్క చిత్రమును మన ముందు ఉంచుతూ ఉన్నాడు. అతడు పొలములలో దినమంతయు శ్రమించి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన యజమానికి సేవ చేయవలసి ఉన్నది. ఇది 1వ శతాబ్దపు యూదా సమాజములో సాధారణమైనటువంటి దృశ్యం. యేసు ఈ ఉదాహరణను అన్యాయాన్ని సమర్థించుటకు చెప్పడం లేదు, వినయమును బోధించుటకు మాత్రమే ఇలాగూ సెలవిస్తాడు. అంతిమంగా సేవకుడు ఇలాగూ చెబుతూ ఉన్నాడు, మేము పనికి మాలిన దాసులము, చేయవలసినదే చేసితిమి. ఇక్కడ దాసుడు అనేటువంటి పదమునకు గ్రీకు భాషలో డౌలోస్ అనే పదము ఉపయోగించబడినది. దీని భావము సంపూర్ణమైనటువంటి స్వామి భక్తితో యజమానికి అంకితమైనటువంటి సేవకుడు అనేది డౌలోస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం. అహంకారము సేవకు శత్రువు. మనిషి తన విజయాలను తన స్వంత ప్రతిభ ఫలితముగా అని భావించినప్పుడు ఆత్మీయ ప్రమాదము ప్రారంభమగును. మన విద్య దేవుడిచ్చినటువంటి వరం, మన ఆరోగ్యము దేవుడు ప్రసాదించే వరం, మన అవకాశములు దేవుడు అనుగ్రహించు వరములు, మన ప్రతిభ దేవుని యొక్క వరం, మన విజయములు కూడా దేవుని యొక్క కృప వలననే. అందుచేత ప్రతి విజయం అనంతరం విశ్వాసి ఈ విధముగా చెప్పవలను, ప్రభువా నేను చేసినది నా కర్తవ్యము లేదా ధర్మము మాత్రమే, సమస్తమైనటువంటి మహిమ నీకే చెందును. ఈ వినయమే మన సేవను నిజమైనటువంటి ఆరాధనగా మార్చును. ఈ 4 గ్రంథ పఠనములు సమగ్రమైనటువంటి దైవ సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. ఈ 4 పరిశుద్ధ గ్రంథ పఠనములను మనము సమగ్రంగా పరిశీలించినప్పుడు వృత్తియే ఆరాధన అనే మహత్తరమైనటువంటి బైబిల్ సత్యము క్రమము మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నది. నిర్గమకాండం 31వ అధ్యాయంలో దేవుడు మానవునికి ప్రతిభను అనుగ్రహించువాడని బోధిస్తూ ఉన్నారు. బెత్సాలేలు పరిశుద్ధాత్మనితో నింపబడి పరిశుద్ధ మందిర నిర్మాణములో తన నైపుణ్యాన్ని వినియోగించినట్లే మన ప్రతిభలు కూడా దేవుని మహిమ కొరకు సమర్పింపబడవలెను. 104వ సంకీర్తన దేవుడు నిరంతరము కార్యము చేయుచున్నాడని, మన దైనందిన శ్రమ ఆయన సృష్టి పరిరక్షణలో భాగస్వామ్యమని తెలియచేస్తూ ఉన్నది. అందువలన మన పని కేవలము జీవనోపాధి మాత్రమే కాదు, కానీ అది దేవుని సృష్టి
కార్యములో అది సహకారమై ఉన్నది. మూడవది కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తే మన నిజమైనటువంటి యజమాన్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది. భూలోక యజమానుల కొరకు మాత్రమే కాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకే ప్రతి కార్యమును హృదయపూర్వకంగా చేయవలనని అపోస్తలుడైన పౌలు ఉపదేశిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో సేవలో వినయము ఎంత అవసరమో మనకు బోధిస్తూ ఉన్నది. ప్రతిభ, పదవి, విజయము, గౌరవం ఇవన్నీ కూడా దేవుని యొక్క అనుగ్రహమని గుర్తించిన వారే నిజమైన సేవకులు. అందువలన ఈ 4 పఠనములను కలిపి ఒక అద్భుతమైనటువంటి దైవ శాస్త్ర క్రమాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. మొదటిది, దేవుడు ప్రతిభను అనుగ్రహించును. రెండవది, మనలను తన కార్యంలో భాగస్వాములు చేయును. మూడవది, మన శ్రమను క్రీస్తుకు సమర్పించుటకు ఆయన పిలుచును. నాలుగవది, వినయముతో సేవ చేయుటకు మనలను నడిపించును. మిత్రులారా, శీఘ్రముగా మనము యూద క్రైస్తవ దృక్కోణములను నేర్చుకుందాం. యూదుల యొక్క దృష్టిలో ప్రతి నిజాయితీ గల శ్రమ దేవుని యొక్క సృష్టి కార్యమును కొనసాగించు పవిత్రమైనటువంటి సేవ. అవోదా అనే హిబ్రూ పదము పని, పరిచర్య, ఆరాధన అనే 3 భావములను ఏకీకృతము చేస్తూ ఉన్నది. క్రైస్తవ దృష్టిలో ఇట్టి భావన మరింత పరిపూర్ణతను పొందుతూ ఉన్నది. ప్రతి వృత్తి క్రీస్తు నుండి పిలిచినటువంటి పిలుపు. ప్రతి కార్యస్థలము సాక్ష్యం యొక్క స్థలము. ప్రతి విశ్వాసి తన వృత్తి ద్వారా దేవునిని రాజ్యమునకు సేవ చేయు పరిచారకుడు. అందుచేత యూదా సంప్రదాయంలో పనిని సృష్టితో అనుసంధానించినచో, క్రైస్తవ విశ్వాసము పనిని క్రీస్తు యొక్క విమోచన కార్యముతో అనుసంధానిస్తూ ఉన్నది. నేటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందేశము మనకు 5 ముఖ్యమైనటువంటి పిలుపులను వినిపిస్తూ ఉన్నది. మొదటి పిలుపు, ప్రతి ఉదయము పనిని ప్రారంభించుటకు ముందు దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, నేడు నా పని నీకు ఆరాధనగా ఉండునుగాక అని ప్రార్థించండి. రెండవది, మీ వృత్తులలో ఉత్తమతను ప్రదర్శించండి. నిర్లక్ష్యం, ఆలస్యం, అవినీతి, అసత్యం క్రీస్తు నామమును అవమానపరచును. మూడవది, మీ సహోద్యోగులను లేదా వినియోగదారులను, విద్యార్థులను, రోగులను, ప్రజలను క్రీస్తు ప్రేమతో చూడండి. మీ స్వభావమే మీ గొప్ప సాక్ష్యమగును. నాలుగవది, విజయము వచ్చినప్పుడు గర్వపడకుడి. ప్రతి అవకాశము, ప్రతి ప్రతిభ, ప్రతి అభివృద్ధి దేవుని కృప వలననే కలిగినదని జ్ఞాపకం ఉంచుకొనండి. ఐదవది, ఏ వృత్తిని తక్కువగా అంచనా వేయకండి. దేవుని దృష్టిలో నిజాయితీతో చేయబడినటువంటి ప్రతి పని పవిత్రమైనదే. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆరాధన అనగా కేవలము ఆలయాలలో స్తోత్ర గీతములు పాడుట మాత్రమే కాదు. ప్రార్థనతో ముగిసిన తర్వాత ప్రారంభమగు మన దైనందిక జీవితమంతయు ఆరాధనగానే కొనసాగవలెను. గాడ్ బ్లెస్.